ఓడిపోయిన పాకిస్తాన్‌కి విపరీతమైనటువంటి సమస్య. ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఓటమి వేరే జట్ల మీదదైతే ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు భావోద్వేగాలు 2 దేశాల్లో రగిలినాయి. అందులో ఎస్పెషల్లీ పాకిస్తాన్‌లో ఎక్కువున్నాయి. ఎందుకంటే మనం అక్కడ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసాం. అక్కడ తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేసాం. పాకిస్తాన్ ఓడిందని పాకిస్తాన్ ప్రజలకి తెలుసు. కడుపు రగిలిపోతూ ఉన్నటువంటి వేళ దాన్ని చల్లార్చడం కోసమని పాకిస్తానే గెలిచిందంటూ ఏదో ర్యాలీలు చేశారు. జనాల పార్టిసిపేషన్ తక్కువుంది. ఓవర్ యాక్షన్ తప్పించి ఏమీ లేదు. ఆ రగిలిపోతున్నటువంటి జనానికి ఇది కాస్త ఊరటనిస్తుందేమో అనుకున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అది కాస్త వన్ సైడెడ్ విన్. ఏ ఉత్కంఠభరితమైనటువంటి దాంట్లో ఏ ఒక పరుగో లేకపోతే ఒక వికెట్ తేడాతోనూ గెలిస్తే గట్టిగా పోరాడారన్నటువంటి సంతోషం అని ఉండేది. అట్లా కాకుండా ఏకపక్ష విజయం. బౌలింగ్లో 127కే ఆల్అవుట్. అది కూడా చివరిలో వాడు కనుక కొట్టకపోయి ఉంటే శాంతం 90 దగ్గర అయిపోయి ఉండేది. అట్లాంటిది 127కి రావడం ఎక్కువ అనుకునే స్టేజ్ వాళ్ళదయింది. అదే సందర్భంలో అసలు అది స్కోరేనా అనుకునేటువంటి స్టేజ్ మనదయ్యింది. 25 బంతులు మిగిలి ఉండగానే చితక బాది వదిలిపెట్టడం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు అయితే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మరొక ఎత్తు. వీటన్నిటి దెబ్బకి చిత్తుగా ఓడిపోవడం అన్నట్టు పాకిస్తాన్ వాళ్ళకి మణుతూ ఉంటే పనిలో పనిగా మనోళ్ళు ఇంకొంచెం ఆ మంట మీదన కాస్త మిరపకాయలు వేశారు. అదేంటంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్ళటం. రెండవది ఈ విజయాన్ని ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యానికి అంకితం అవ్వడం. ఇది అసలు మామూలుగా రగలట్లేదు. దీన్ని కవర్ చేసుకోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు రివర్స్ గేమ్ నడుపుతోంది. ఆసియా కప్నే బహిష్కరిస్తుందంట. ఎందుకు బహిష్కరిస్తుంది అంటే నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి కారణం ఎవరైతే యాండీ పైక్రాఫ్ట్ అక్కడ ఉన్నటువంటి ఎంపైరు కాబట్టి అతన్ని తొలగించాలి. అతన్ని తొలగిస్తే తప్పించి మేము ఆసియా కప్ నుంచినే బయటికి వెళ్ళిపోతామంటూ ఇప్పుడు కొత్త ఫిట్టింగ్ పెట్టిందనమాట. ఏం చేస్తారో చూడాలి.